సో సార్ ఇప్పుడు ఇనాం భూములు అనగానే ఏమి, అసలు ఇనాం భూములని మనము కొనుగోలు చేయవచ్చా? ఓకే, ఇనాం భూములు. సో ఇంతకుముందు రాజులు, చక్రవర్తులు, సుల్తానులు, తర్వాత మహమ్మదీయ రాజులు, సో ఎవరున్నప్పుడు కూడా వాళ్ళ దగ్గర వందల వేల ఎకరాల భూములు ఉండేటివి. అంటే భూమి అనేది మొత్తం భూమికి రాజు చక్రవర్తి. సో చక్రవర్తి కింద పనిచేసేటువంటి ఆస్థానంలో పనిచేసేటువంటి ఇంకొక చక్రవర్తి ఇంకా ఉంటారు. అంటే వాళ్ళని మనము సో ఏ ఏరియాకి ఆ ఏరియాని వాళ్ళకు భూములు ఇస్తారు. అంటే వాళ్ళ దగ్గర పనిచేసేటువంటి ఎవరు కవులు, కళాకారులు, సో నెక్స్ట్ భటులు, వీళ్ళందరి కోసం ఏం చేసేవాళ్ళు అంటే భూములు ఇనాంగా ఇచ్చేవాళ్ళు. అంటే ఒక రాజు తన దగ్గర పనిచేస్తే, ఇప్పుడు ఎగ్జాంపుల్ మనం అష్టదిగ్గజాలు అంటాం, శ్రీకృష్ణదేవరాయ దగ్గర పనిచేస్తే 9 మంది కవులు ఉండేవాళ్ళు, అష్టదిగ్గజాలు అంటాం మనం. వాళ్ళందరికీ ఏం చేస్తే వాళ్ళకు మంచి అంటే వాళ్ళ యొక్క కవిత్వాలకు మెచ్చి వాళ్ళకు భూములు ఇనాంగా ఇచ్చేవారు అనమాట. భూములు ఇనాంగా ఇచ్చేవారు. అలాగే మనము ఈ యొక్క ముస్లిం రాజుల దగ్గర కూడా పనిచేసేటువంటి ఎవరికైనా కవులకు కానీ కళాకారులకు కానీ ఎవరైనా మంచి పెయింటింగ్లు వేశారు వాళ్ళకు కూడా ఇనాం ఇచ్చేవారు. అలాగే ఎవరైనా మనకు బాగా పనిచేశారు, సేవలు చేశారు, సేవకులకు కూడా ఇనాం భూములు ఇచ్చేవారు. సో కాబట్టి ఇనాములను ఇచ్చేటి వందల ఎకరాలలో కూడా ఇచ్చేవాళ్ళు. దాన్నే ఇనాం భూములు అంటారు. సో ఇనాం భూములను ఎప్పుడైతే తీసుకున్నారో ఇనాం భూములు, వాళ్ళు ఆ భూమికి ఓనర్స్ అవుతారు. కానీ ఆ ఇనాం భూములను నెక్స్ట్ వారసత్వంగా వాళ్ళ వంశానికి ఇనాం భూముల్ని చేసుకుంటూ పోవచ్చు. అంటే వాళ్ళు వారసత్వంగా ట్రాన్స్ఫర్ చేసుకుంటూ పోవచ్చు. కానీ ఇనాం భూముల్ని అమ్మడానికి ఉండదు. సో కాబట్టి ఈ ఇనాం భూములు అంటే ఏంటంటే, ఇంతకుముందు ఈ యొక్క కుల వృత్తులు కూడా చేసిన వాళ్ళకి కూడా కమ్మరి ఇనాం, కుమ్మరి ఇనాం, బేస్తా ఇనాం అని ఇట్లా బ్రాహ్మణులకు ఇనాం, ఇలా ప్రతి ఒక్కరికి చేసే వాళ్ళకి ఇనాములు ఇచ్చేవాళ్ళు అనమాట. సో ఆ ఇనాం ఇచ్చినటువంటి భూములు అమ్మడానికి లేదు, ఓన్లీ వాళ్ళ యొక్క వారసులకు నెక్స్ట్ ఆటోమేటిక్గా ట్రాన్స్ఫర్ అయిపోతుంది. ఓకే సార్, ఇప్పుడు వర్క్స్